దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రక్షించుము. దేవునామ స్తోత్రం. యెహోవా చెరపట్టబడిన మా వారిని రక్షింపుము. ఎవరి ద్వారా చెరపట్టబడ్డారు? అవ్వ ఏం జరిగింది? అవ్వ ఎవరి ద్వారా పట్టబడింది? అవ్వ పడిపోయినటువంటి దేవుని దూత అయినటువంటి లూసిఫర్ ద్వారా పట్టబడింది. అందుకే దేవునికి వ్యతిరేకంగా తినొద్దన్న పండు తినింది. అలాగా మనము కూడా చెయ్యొద్దని పనే చేస్తాం. గ్రహించుకోండి, ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి 24 hours మీరు పరిశీలించుకుంటే ఎన్నిసార్లు మనము చెయ్యకూడదని చేశాము. తలంచొద్దు అని అనుకుంటాము కానీ తలంచుతాము. చెయ్యొద్దు అనుకుంటాం కానీ చేస్తాం. ఒక్కసారి 24 hours, ఇంకా లాస్ట్ వీక్ అంతా వద్దు, ఒక్క 24 hours మీరు పరిశీలించుకుంటే తినొద్దన్నది తినింది అవ్వ. నేను తలంచొద్దు, ఈ ఏరియాలో నేను ఇలాంటి ఆలోచన నాకు రావద్దు అనుకున్నా కూడా దాన్ని ఆలోచిస్తూ ఉంటాం. కనుక చెరపట్టబడిన దేని ద్వారా? మన ఆలోచన ద్వారా, మనము కృంగిపోయినటువంటి పరిస్థితుల ద్వారా, మనం చేత కాకుండా అధైర్యపడినటువంటి సిచ్యువేషన్స్ ద్వారా చెరపట్టబడిన, ఇంకా నేను చేతగాని నా వల్ల ఏమీ కాదు, నేను ఇంకా నాకు హోప్స్ ఏమీ లేవు అనేటటువంటి వ్యర్థమైన తలంపుల్లో చెరపట్టబడినటువంటి, ఇంక నాకు ఈ లైఫ్ ఇంతే, నాకు పరలోక రాజ్యము లేదు, లోకంలో జీవితంలో సంతోషము లేదు, నాది ఇంతే అది కన్నీళ్లతో ఏం చేస్తున్నారు? కన్నీళ్లతో కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. సహజంగా ఈ ఏరియాలో పిల్లల జీవితాలు సరిగ్గా తల్లిదండ్రులు కోరుకున్న రీతిలో లేనప్పుడు తల్లిదండ్రులు కన్నీరు కారుస్తారు. సంఘంలో ఉన్నటువంటి బిలీవర్స్ లేదా మీరు వచ్చినటువంటి మీ అందరి జీవితాలు మీకు అనుకూలమైన రీతిలో మీకు బ్లెస్సింగ్గా లేనప్పుడు పాస్టర్లు కూడా కన్నీరు చేస్తారు. మీకు తెలీదు, మీ ఎదురుగా నిలబడి ఇక్కడ ఏడవరు ఏ పాస్టర్లు కూడా, పుల్పిట్ మీద ఏ పాస్టర్లు ఏడవరు. కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రభువా నా బిడ్డల పరిస్థితి ఏంటి? కడుపులో పుట్టిన పిల్లలు వేరు, హృదయంలో చించుకొని పుట్టిన పిల్లలు వేరు. కడుపు చించుకొని పుట్టిన పిల్లలు రక్త శరీర సంబంధులు, హృదయంలో నుంచి చించుకొని పుట్టిన పిల్లలు ఆత్మ సంబంధులు. శరీర సంబంధుల మీద ఉన్నటువంటి ప్రేమ కంటే ఆత్మ సంబంధుల ప్రేమ ఎక్కువ. అందుకే కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు పెద్ద ఉండరు. అదే గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో దొరకలేదంటే అసలు ప్రాణం అంతే అయిపోయింది ఆ రోజుకి. ఇప్పుడు అర్థమైందా ఆత్మానుసారం అంటే ఏంటో? కానీ పెంచి తల్లిదండ్రులేమో అంత పెద్ద ఉండరు, 4 రోజులు ఫోన్ చేయమన్నా నో ప్రాబ్లం. అదే గర్ల్ ఫ్రెండ్ 5 నిమిషాలకు ఫోన్ చేయలేదు అనుకోండి, ఇంక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇంక అవుట్. అమ్మో నేను అవుట్, ఎందుకంటే ఫోన్ రాలే. పాస్టర్లో కూడా అలాగే ఉంటుంది. పాస్టర్ ఫీలింగ్ అంతే. ఆత్మానుసారంగా పుడతారు మీరు. మేము ఆత్మలో కన్నీళ్ళు విడుస్తాం. ప్రభా ఈ బిడ్డలు ఈరోజు చర్చికి రావాలి, ప్రభా ఈ బిడ్డలు ఈరోజు వాక్యం వినాలి, ప్రభా ఈ బిడ్డలు మీద ఆశీర్వాదం పొందాలి, ఈ బిడ్డలందరూ పరలోకానికి యోగ్యంగా మార్చబడాలి అని మేము రహస్యంగా దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీళ్లు కాలుస్తూ ఉంటాం. మీరేమో మీ ఇష్టానుసారంగా మీరు ఉంటారు. అలాగే తల్లిదండ్రులు ఏడ్చినప్పుడు కన్నీరు వస్తాయి, సేవకులు ఏడ్చినప్పుడు కన్నీరు వస్తాయి. తల్లిదండ్రులు ఏడ్చేటటువంటి కన్నీరు మిమ్మల్ని తిట్టి ఏం రా ఈ జీవితం అని చెప్పి తిట్టినప్పుడు బయటకు వస్తాయి. రహస్యంగా వాళ్ళ ఇళ్లలో కూర్చొని భార్యాభర్తలు కూర్చొని నేర్చే కన్నీరు ఉంటాయి. ప్రతి తల్లిదండ్రులు దుఃఖపడతారు. అలాగా కన్నీరు కార్చుతూ విత్తువారు సంతోషంతో పండుగ వస్తారు. విత్తుతూనే ఉంటారు, కన్నీరు కాల్స్తూనే ఉంటారు. అయ్యో ఈ పిల్లలు చర్చికి రావట్లేదని పాస్టర్లు ఏడుస్తూనే ఉంటారు. ఆయన వాక్యం మానేస్తారా? మా చర్చిలో పిల్లలు రావట్లేదు అని వాక్యం ఎప్పుడు మానేసి ఏ పాస్టర్ నన్ను చూసారా మీరు? ఇవి సంఘాలలో విత్తేటటువంటి వాక్యము విత్తబడేటటువంటి విధానం. వారందరూ తప్పనిసరిగా కూడా పిల్లలందరూ వచ్చినప్పుడు ఆ యొక్క పాస్టర్లకి కాపర్లకి ఎంతో సంతోషంతో పండగకు వస్తారు. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ఇంకోటి యూనివర్సల్
ఎలాగా? ఐజాయా యెషయా గ్రంథము 32వ అధ్యాయము 20వ వచనము. సమస్త జలముల ఎద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రం. ఇక్కడ ముందు ఇంకో తర్వాత బ్లెస్సింగ్ లో మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ విత్తనాలు విత్తేటటువంటి వారు ఫలించినటువంటి ఫలాల్లో దీని యొక్క మీనింగ్ మీకు బాగా అర్థమవుతుంది. సమస్త జలముల ఎద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చి మీరు ధన్యులు. విత్తనాలు చల్లేటప్పుడు ఎవరెవరు వస్తుంటారు? ఎద్దులు వస్తుంటాయి, గాడిదలు వస్తుంటాయి. ఎద్దులు దేనికి వస్తుంటాయి? ఆ కాడి 2 ఎద్దుల మీద ఇది పెట్టేసి పనులు భూమిని దున్నడానికి విత్తనాలు వేయడానికి ఉపయోగించేటప్పుడు విత్తనాలు మోయడానికి కావలిస్తే గాడిదల మీద ఈపుల మీద మోసుకొని వస్తుంటాయి. 2 మీనింగ్స్ ఉంటాయి ఇక్కడ. కష్టపడి దేవుని సన్నిధిలో పనిచేసేటటువంటి ఈ ఇవాంజలిస్టులు ఉన్నారు. వాళ్ళు గాడిదలాగా దివాలాలో రోడ్ల పడబడి వాక్కులు పట్టుకొని మైకులు పట్టుకొని చెప్తూనే ఉంటారు. ప్రయాసపడి భారం మోయిన సమస్త జిల్లారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. వాళ్ళకి మొదలుపెడుతూనే ఉంటారు. వాళ్ళు గాడిదలాగా మోస్తూనే ఉంటారు డే అండ్ నైట్. ఎద్దులు ఎప్పుడు చిక్కము, అవన్నీ ఎద్దులు ఉంటేనే దానికి విత్తనాలు వేయడానికి దున్నడానికి వీలవుతుంది. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క కార్యాన్ని కష్టంతో చేసేటటువంటి వారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వారందరితోటి ప్రపంచం మొత్తంలో వ్యక్తపడుతున్నటువంటి ఈ వాక్యం అనేది యూనివర్సల్, సోయింగ్ ఇన్ యూనివర్సల్. దానివల్ల రివార్డ్స్ మళ్ళా చెప్పుకుంటాం. ఇప్పుడు పర్సనల్కి వస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికీ. సోయింగ్ ఇన్ పర్సనల్ లైఫ్. మన యొక్క జీవితాల్లో మనం ఎలాంటి విత్తనాలు విత్తబడుతున్నామో మన యొక్క ఇందాకనే చెప్పుకున్నాం. మన హృదయంలో ఉండేటటువంటి దుష్టుడు విత్తనాలు ఏంటి? గురుగులు. దుష్టుడు విత్తినటువంటి విత్తనాలు గురుగులు. ఇటువంటి మన జీవితాల్లో పరిశీలించుకోవాలి. ఈరోజు మనం, నా హృదయంలో గురుగులు ఉన్నాయా, గోధుమలు ఉన్నాయా? దుష్టుడు విత్తనాలు ఉన్నాయా, యేసుక్రీస్తు విత్తనాలు ఉన్నాయా? వర్డ్ ఆఫ్ గాడ్ ఉందా, వే ఆఫ్ థింకింగ్ ఉందా? ఈ 2 మనల్ని పరిశీలించుకోవాలి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము. హోషేయ 10:12. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ఇందులో అన్ని పాయింట్స్ వచ్చేసాయి. బీడు భూమిని దున్నుడి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమ అయిన పంటను కోయడి. నీతి, దేవుని యొక్క నీతి అనేటటువంటిది మీ హృదయంలో ఉంటే మీకు కావలసినటువంటి ప్రేమ అనే పంటను మీరు కోసుకుంటారు. లోకంలో మీరు పరిశీలిస్తే మనుషులకు తక్కువైంది ఏంటండి? డయానా చచ్చిపోయింది దేనికోసం? సద్దాం హుసేన్ చచ్చిపోయింది దేని మీద ప్రేమతో? ఇది శరీరం ప్రేమ, అదేమో బంగారం ప్రేమ. ఆయన ఉన్నాడే సింగర్ మైకల్ జాక్సన్, ఆయన పాపం చనిపోయాడు. ఆయన ఏ ప్రేమతో చనిపోయాడు? పాపం బ్రతికిందే జీవితం అంతా పాటలే పాటలు. పాపం అందరికి ఒకటే తక్కువ. ఏం తక్కువ? ప్రేమ. దేన్ని ప్రేమిస్తారో అది ఎప్పుడైతే రీచ్ అవ్వలేదో అక్కడే వస్తుంది అనమాట ఫ్రస్ట్రేషన్స్. రీచ్ అవ్వలేక దానికి అది కావాలంటే అడ్జస్ట్ అయ్యే స్వభావం ఉండదు. ఎందుకు? క్రీస్తు లేడు లోపల. క్రీస్తు ఉండుంటే దాన్ని అండర్స్టాండ్ చేసుకునేవాడు. ఇది సమయం కాదు, సమయం అందరూ అసమయం నేను దేవుడు